అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో నా హృదయాన్ని తాకిన ఒక పవిత్ర యాత్ర యమునోత్రి దర్శన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. హిమాలయాల కిరీటంలో మెరిసే మణి ఉత్తరాఖండ్ రాష్ట్రం. చార్ధామ్ యాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, ఆత్మను పునరుజ్జీవింపచేసే సాహసం వంటిది. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో అందాన్ని, ఆధ్యాత్మికతను మనం తప్పక అనుభవిస్తాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనేవి 4 ముఖ్యమైన క్షేత్రాలు. ఇందులో ముందుగా యమునోత్రిని దర్శించడం ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదం అని భావిస్తారు. యమునా నదిని యమునికి సోదరిగా, అలాగే గంగా నదికి కూడా సోదరిగా కొలుస్తారు. యమునోత్రి అనేది యమునా నదికి జన్మస్థలం. మేము ఈ యమునోత్రికి ప్రయాణాన్ని ముస్సోరి అవుట్స్కట్స్ నుంచి ప్రారంభించాం. యమునా నది ప్రవాహంతో కలిసి మా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం ఒక అద్భుత దృశ్యం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్లు ఉంటుంది. మనం వాహనం ముందుకు సాగుతూ ఉంటే మన ఎడమవైపు లోయలో నిటారుగా సాగరంలో స్వచ్ఛంగా ప్రవహిస్తూ కనిపిస్తూ ఉంటుంది యమునా నది. ఆ నది ప్రవాహం చూడగానే మన హృదయం ఒక ప్రశాంతతతో నిండిపోతుంది. ఎడమవైపు యమునా నది సుడిగుండాలతో నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ 6 గంటల ప్రయాణంలో ముందుగా బర్కోట్ వస్తుంది మనకి. ఈ ప్రయాణంలో అలాగే వెళ్తూ ఉంటే హనుమాన్ చెట్టి మరియు జానకి చెట్టు చేరుకుంటే మనం ఇంచుమించు యమునోత్రి బేస్ పాయింట్కు చేరుకున్నట్టే. అలాగే యమునోత్రి బేస్ పాయింట్ నుంచే మీకు యమునోత్రికి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ యమునోత్రి పైకి చేరడానికి 3 రకాల ప్రయాణాలు ఉంటాయి. గుర్రాన్ని తీసుకోవడం, లేకుంటే డోలీ మోసేవారితో పల్లకీలు లాంటివి ఉంటాయి, వాటిని ఎంచుకోవడం, లేకుంటే పాదయాత్ర ఎంచుకోవడం. చాలామంది పాదయాత్రలో వెళ్తారు. మేము జానకి చెట్టి నుండి గుర్రాలపై ప్రయాణం ప్రారంభించాము. ఈ ప్రయాణంలో అరుదైన జలపాతాలు, అడవులు, పర్వత దృశ్యాలు మన మనస్సుని మురిపిస్తూ ఉంటాయి. యమునోత్రి పైకి 6 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. గుర్రపు సవారీలో నా మొదటి అనుభవం అనేది భయం మరియు ఉత్సాహం కలగజేసే మిశ్రమం. ఒకవైపు 1000 అడుగుల లోతైన లోయలు, మరొక వైపు శిలాజాలతో సహజమైన పర్వతాలు, చిక్కని అడవి. అలాగే ఇక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటుంది. దారిలో చిన్న చిన్న జలపాతాలు మీ ముఖానికి మంచు తుంపరలను పరిచయం చేస్తాయి. ఎక్కడ చూసినా నీలిరంగు యమునా నది లోయలలో మనకి సర్పాకారంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే నది తర్వాత ఢిల్లీ, ఆగ్రా వంటి మహానగరాలకు జీవనది అవుతుందని ఇది చూసిన వారు ఎవరైనా అనుకుంటూ ఉంటారా? కొన్ని చోట్ల పక్కనే ప్రవహిస్తున్న యమునా నది స్వరాలు వినిపిస్తూ ప్రకృతితో ఏకమవుతుందన్న అనుభూతిని మిగులుస్తుంది. గుర్రాలు వెళ్ళే మార్గం చాలా నిటారుగా, గుర్రపు గిట్టల లోతైన గుంతలతో కొంచెం ఒళ్ళు గగురుపాటు కలిగిస్తూ ఎప్పుడు మజిలీకి చేరుకుంటామా, వీలైతే నడిచి వెళితే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది.
ఒక సుమారు 2 గంటల ప్రయాణం తర్వాత దూరంగా యమునోత్రి పాల నురుగుల లీలగా కనిపిస్తూ ఉంటుంది, ఎత్తైన కొండల మీద నుండి దూకుతూ. దూరం నుంచి మనకు మందిరం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ యమునాదేవిని కాళిందిగా పూజిస్తారట. యమునోత్రి హిమాలయ గర్భంలో బందర్ పంచ్ పర్వతాల సమీపంలో 3293 మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. మందిరం దగ్గరికి చేరుకున్నామా, ఇక్కడ నుండి యమునా నది వాస్తవ జన్మస్థలం 1.5 కిలోమీటర్ల ముందుకు ఉంటుంది. యమునా నది పైన సప్త ఋషి కొండ ఉంటుంది. ఈ గ్లేషియర్ సరస్సు 4421 మీటర్ల ఎత్తులో బందర్ పూంచ్ పీక్ అంటే 6316 మీటర్ల అడుగున ఉంటుంది. ఇక్కడే సప్త ఋషులు తపస్సు చేశారని నమ్మకం. దీన్ని అక్కడ స్థానికులు చాలా పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. దీనిని చూడడానికి ట్రెక్కింగ్ అనుమతి ఉంది, కానీ అధిక ఎత్తు వల్ల చాలా ప్రమాదకరం అని వాళ్ళు చెప్తారు. ఇక మనకి దూరంగా కనిపించే కొండలలో స్వర్గారోహణ శిఖరం అంటే దాదాపు 6252 మీటర్ల దూరంలో స్వర్గారోహణ శిఖరం ఉంది. పాండవులు ఇక్కడి నుంచే స్వర్గానికి ప్రయాణించారని మహాభారతం చెప్తుంది. దీని గురించి కూడా స్థానికులు చాలా గర్వంగా చెప్పుకుంటారు. చుట్టూ ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు శ్రీకంఠ్, కాలాంజర్ మీరు ఎప్పుడూ మరిచిపోలేని దృశ్యాలను మిగులుస్తాయట. మందిరం దగ్గరే సూర్యకుండ్ ఉంది. ఇక్కడ నీరు 88 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుంది. భక్తులు ఇక్కడే బియ్యం, ఆలు కట్టెలతో ఉడికించి ప్రసాదంగా తీసుకుంటారు. ఇది సూర్యుడి శక్తికి సాక్ష్యంగా భావిస్తారు. ఇక్కడ ఆలయాన్ని దర్శించి తిరుగు ప్రయాణంలో గుర్రం మీద కూర్చున్నప్పుడు మళ్ళీ లోతైన లోయల్లో యమునా నీటి శబ్దం మీ చెవుల్లో అలా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్రాలను స్థానిక గడ్డి గుజ్జార్లు, బోటి అనే గడ్డి తినిపిస్తారట. ఇది అత్యధిక ఎత్తులో మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ ప్రతి శ్వాస, ప్రతి అడుగు ప్రకృతితో మీరు మమేకమైనట్లు చేస్తాయి. యమునోత్రి నాకు నేర్పింది ఒక ధైర్యాన్ని, అలాగే భక్తిని మరియు ప్రకృతిని ప్రేమించడాన్ని. మీరు కూడా వీలైతే ఒక్కసారి ఈ పవిత్ర యాత్రకు వెళ్ళిరండి. మనస్సుకు శాంతి, ఆత్మకు ప్రశాంతత నిశ్చయంగా లభిస్తాయి. ఇక బర్కోట్ చేరుకున్న తర్వాత కేదార్నాథ్కి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఓక్ అడవులు, టూన్ నది వంతెనలు మనల్ని చాలా ఆకర్షిస్తాయి. ఇక గుర్తుంచుకోండి, చార్ధామ్ యాత్ర అనేది శారీరక, మానసిక, అలాగే నేను చెప్తున్నాను ఆర్థిక సవాళ్లతో కూడిన యుద్ధం. ఇక్కడ మీరు గెలవటాన్ని జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, నష్టాలతో పోల్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఆధ్యాత్మిక శిఖరాన్ని చుంబిస్తారు, అంటే తాకుతారు. ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ముందడుగు వేయండి, త్వరపడకండి. ఎందుకంటే హిమాలయాలలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పు, నేర్పు, సహనం,
అనేవి మనకు జీవితంలో ఎంత అవసరమైన లక్షణాలు నేర్పిస్తాయి. ధన్యవాదాలు.